హాయ్, ఈ పిక్చర్లో మనము మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్లోని జెనిటల్ పౌచ్ లేదా ఛాంబర్ గురించి చూద్దాం. సో ఇక్కడ జెనిటల్ పౌచ్ చూస్తే 9th and 10th టెర్గైట్స్, 9th and 10th టెర్గైట్స్, ఎందుకంటే డార్సల్ని టెర్గైట్స్ అంటాం. ఈ పిక్చర్లో మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. 9th and 10th టెర్గైట్స్, అలానే దేంతో పాటు 9th స్టెర్నైట్. 9th and 10th టెర్గైట్స్, 9th స్టెర్నైట్స్, ఈ మూడు కలిసి మీకు జెనిటల్ పౌచ్ని ఫామ్ చేస్తాయి. సో జెనిటల్ పౌచ్ యాంటీరియర్లో అంటే ఫ్రంట్ భాగంలో డార్సల్గా యానస్, రెక్టమ్ తర్వాత యానస్, డార్సల్గా యానస్. వెంట్రల్గా చూస్తే మేల్ జెనిటల్ పోర్ ఉంది. ఓకే, ఎజాక్యులేటరీ డక్ట్, మేల్ జెనిటల్ పోర్. సో వీటి గురించే మనకి మెయిన్గా మార్ఫాలజీలోని ఎండ్ లైన్స్లో కనిపిస్తాయి. క్వశ్చన్స్లో కూడా ఎలాగంటే 9th and 10th స్టెర్నైట్స్ అని ఇస్తారు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి. 9thది టెర్గైట్స్ అని ఇస్తారు, కానీ అలా కాదు. 9th and 10th టెర్గైట్స్, 9th స్టెర్నైట్ కలిసి మేల్లో జెనిటల్ పౌచ్ని ఫామ్ చేస్తుంది. డార్సల్గా యానస్ ఉంటుంది, అలానే మనకి వెంట్రల్గా మేల్ జెనిటల్ పోర్ ఉంటుంది. ఇది మార్ఫాలజీలోని చిన్న ట్రిక్కీ లైన్, ఎలాగైనా అడగచ్చు. అండ్ చాలామందికి ఈ పిక్చర్ చూస్తే మీకు ఒక డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ వచ్చిందని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. మీ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాక్రోచ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో షేరింగ్ ఈజ్ ఆల్వేస్ కేరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.